మనం ములుగు నియోజకవర్గంలో రేపే ఒక కార్యాచరణ తీసుకొని మండలాలన్నీ పర్యటించి మన మండలాలలో ఉన్న ఉప సర్పంచులందరినీ గ్యాదర్ చేసుకొని మనం గట్టి అక్క దగ్గర కూర్చుంటే పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు నేను ఈ సభాముఖంగా అంటున్నా అంటే, మేము గతంలో కలిసినప్పుడు మీరేనా అంటే, ఇది మా ఒక్కరి అభిప్రాయం కాదక్క, ఇగో చూడండి టీ న్యూస్లో వస్తుంది, వేరే న్యూస్లలో వస్తుంది, ఇక్కడికి దాదాపు 3500 నుంచి 4000 మంది కేవలం నిన్ననే ఒక జిల్లాకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. అసలు ఆదిలాబాద్ పోలే, వికారాబాద్ పోలే, ఇంకా వేరే జిల్లాలకు దాదాపు 5-6 జిల్లాలకు అడుగు కూడా పెట్టలే, కానీ అక్కడి నుంచి కూడా వచ్చిండ్రు. ఈరోజు విత్తనాలు వేసుకునేది ఉన్నది, అచ్చుతున్నటోడు వచ్చిండు, విత్తనాలు వేయాలి, ప్లవ్వేస్టోడు వచ్చిండు, గట్టి పంచాయతీల కోసం పంచాయతీ చేయమని మా దగ్గరికి వస్తే ఒక్కరోజు ఆగండి అన్న, ఒక్కసారి మా చెక్ పవర్ ఏమవుతుందో తెలుసుకొని వద్దామని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వచ్చిర్రు. దయచేసి ఇంతమంది ఆశలను అడియాశం చేయొద్దని ఈ సందర్భంగా సీతక్క గారిని వేడుకోవాల్సిందిగా ములుగు నియోజకవర్గ ఉప సర్పంచులకు విన్నవిస్తూ. సో ఈరోజు మా ఉప సర్పంచుల గౌరవం ఎందుకంటే పల్లెల్లో చాలామంది చెక్ పవర్ ఉందని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి సర్పంచ్తో పాటు ఉప సర్పంచులుగా మేము ఎన్నికైనాము. మేము చదువుకొని మా గ్రామానికి మేము గ్రామ అభివృద్ధి చేయాలి, చాలా సంవత్సరాలుగా అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి యువకులందరం ఈసారి స్పెషల్గా ఉప సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఈ ఏదైతే ఉప సర్పంచుల చక్రరద్దు గురించి గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు, కానీ గ్రామ అభివృద్ధిలో ప్రథమ పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచులను చూస్తే రేపు చులకనగా చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే సర్పంచ్ కంటే ఉప సర్పంచ్కి ఎక్కువ వాల్యూ ఉంది, ఇది గవర్నమెంట్ గుర్తించాలి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సో సర్పంచ్ 30% 20% ఓటు బ్యాంకుతో మాత్రమే కొన్ని సందర్భాల్లో కొన్ని విలేజ్లలో 1 ఓటు 2 ఓట్లతో కూడా సర్పంచ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే ఉప సర్పంచ్ మాత్రం ప్రతి గ్రామంలో దాదాపుగా తెలంగాణలో ఉన్న 12,780 గ్రామాలల్లో సో 50% వార్డు మెంబర్లు, అంటే దాదాపుగా ప్రతి విలేజ్లో మన తెలంగాణలో 50% పైగా ఓట్ బ్యాంకును సంపాదించుకొని వార్డు మెంబర్ల వాళ్ళ సపోర్ట్తోనే ఉప సర్పంచులు అవుతున్నారు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ గవర్నమెంట్ కూడా సర్పంచుల కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఉప సర్పంచుల మీద డిపెండ్ అయ్యింది. సో అట్లాంటి ఉప సర్పంచులను గుర్తించి సో వాళ్లకు సర్పంచులతో పాటు సర్పంచులంతా కాకపోయినా కొంత గౌరవవేతనం కూడా ప్రొవైడ్ చేయాలి. అట్లాగే మాతో పాటు వార్డు మెంబర్లు కూడా ఉంటారు కాబట్టి వార్డు మెంబర్లకు కూడా గౌరవవేతనం ప్రొవైడ్ చేయాలి. అండ్ చాలా విలేజ్లలో సర్పంచులు ఉప సర్పంచులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా కాకుండా ఉప సర్పంచులకు కూడా ఒక మంచి గౌరవం కలగజేయాలని చెప్పేసి రేపటి నాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సో వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా మా ఉప సర్పంచుల సహకారం వాళ్ళకి ఎంతైనా ఉంది. సో కాబట్టి ఉప సర్పంచులను తక్కువ చేయకుండా సో ఉప సర్పంచుల గౌరవం పెంచే విధంగా వాళ్ళందరూ పోరాడితే సో ఖచ్చితంగా మేము కూడా గవర్నమెంట్కి సానుకూలంగా ఉంటాం. సో ఈ విషయం మీద మంత్రి సీతక్క గారు మా ఉప సర్పంచులను గుర్తించి వెంటనే దీని మీద వస్తున్న ఏదైతే అవాస్తవాలు ఉన్నాయో వాటిని ఖండించి సో వాళ్ళ ప్రభుత్వంలో ఎటువంటి ఇష్యూలు ఇట్లాంటివి జరగవని చెప్పేసి సో ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు కూడా గౌరవవేతనం ప్రొవైడ్ చేస్తామని, అండ్ ప్రతి కమిటీలో సో సర్పంచులతో పాటు ఉప సర్పంచులను వైస్ చైర్మన్లుగా నియమించాలని చెప్పేసి ఇవాళ మేము ధర్నా చౌక్లో హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ అనే ప్రోగ్రామ్కి విచ్చేసినాం. సో కాబట్టి దీన్ని సో వాళ్ళందరూ పాజిటివ్గా తీసుకొని మా అందరినీ గుర్తించాలని మరొకసారి మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది రిక్వెస్ట్ మాత్రమే. ఒకవేళ దీనికి సరిగ్గా స్పందన ఇవ్వకపోతే తెలంగాణలో సో తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగిందో ఇలా ఉప సర్పంచుల వల్ల వాళ్ళ గ్రామాల నుంచి వార్డు మెంబర్లను జనాలను కూడా సహకరించి పెద్ద మొత్తంలో ఉద్రిక్తత నెలకొల్పే విధంగా మేమందరం ముందుకు వస్తామని, ఎందుకంటే మేము యువకులం, ఎంత దూరమైనా పోగలుగుతాం. సో గవర్నమెంట్ను కూడా పడగొట్టే ప్రయత్నం మేము చేయగలుగుతాం. అట్లాంటి సత్తా మాకుందని గుర్తించి మా గౌరవాన్ని పెంపొందించేటట్టు సో మన తెలంగాణ గవర్నమెంట్ స్పందించాలి. సో ఈ ఇష్యూని వీలైనంత త్వరగా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి సానుకూలంగా స్పందిస్తారని మీడియా మిత్రుల ద్వారా సో ఈరోజు హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ వేదికగా మేము విన్నవించుకుంటున్నాం. ఉప సర్పంచుల యొక్క హక్కుల కోసము ఇక్కడ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా, అంటే గత ప్రభుత్వం కంటే ముందు గతంలో ప్రభుత్వం ఉండగానన్నా వీళ్లకు అప్పటికే సెక్రటరీలకు
దాంతోపాటు సర్పంచులకు ఫస్ట్ చెక్ పవర్ ఉండే, దానిపైననే అవకతవకలు జరుగుతున్నాయి. అట్లా ఉంటే ఒక గ్రామంలో ఎవరైనా సరే అడగాలి అని అంటే ఒక కమిట్మెంట్ తోటి ఉండాలి. ఎవరైతే పంచాయత్ సెక్రటరీకి ఆయనకు సరైన అవగాహన ఊరి మీద ఉండదు కాబట్టి, అనుసంధానం ఉండదు కాబట్టి ఊరి సమస్యలు సెక్రటరీ గారికి సరిగా విన్నవించుకోలేరు. దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సెక్రటరీకి డైరెక్ట్ రాదు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గమనించే గత ప్రభుత్వము దీంట్లో ఒక చట్టం తీసుకొచ్చి 2018లో ఒక చట్టంలో మార్పు తెచ్చింది. మార్పు తెచ్చేసి అయ్యా ఈ రకంగా అయితే జరగదు, గ్రామాలు అభివృద్ధి చెందవు, గ్రామం మీద పట్టున్న వ్యక్తులు ఒక డిప్యూటీ సర్పంచ్లు ఉంటారు, దాని తర్వాత వార్డు మెంబర్లు ఉంటారు, సర్పంచ్కి మాత్రమే ఉంటాయి. అధికారులు ఈరోజు వస్తారు పోతారు కాబట్టి పూర్తిగా బాధ్యతాయుతంగా ప్రజలు ఏ సమస్య తెచ్చినగానన్నా రిసీవ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి వీళ్ళకు మాత్రమే పూర్తి అవగాహన ఉంటుందనేసి గత ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం తీసుకొస్తే ఈ యొక్క చట్టంలో ఇప్పుడు వచ్చేసి మనం ఒకటి విషయం గమనించవచ్చు, సర్పంచులకు ఎలక్షన్లో జరగకుండా 2 సంవత్సరాల గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 సంవత్సరాల గ్యాప్లో ఏం జరిగింది? ఈ గవర్నమెంట్ ప్రభుత్వం గమనించింది, 2 సంవత్సరాలు పంచాయత్ సెక్రటరీలకు ఒక స్పెషల్ ఆఫీసర్ను అటాచ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానన్నా ఎన్నికైన తర్వాత నిధులు దుర్వినియోగం జరిగింది. ఈ యొక్క 2 సంవత్సరాలలో అనేసి అనేక చోట్ల కంప్లైంట్లు రావడం జరిగింది. అనేక చోట్ల కంప్లైంట్ వస్తే ఇదే గవర్నమెంట్ గత 2 నెలల కిందము బిల్లులు ప్రిపేర్ చేస్తున్న సందర్భాలలో ఈ బిల్లులని ఆఫ్ చేసేసి అయ్యా దీని మీద క్లారిటీ లేదు, ఎక్కడ చూసినా అవకతవకలు జరిగినాయి అనేసి బిల్లును జనరేట్ చేయడానికి కొంచెం సమయం తీసుకొని నెట్వర్క్ టోటల్గా జిల్లా వ్యాప్తంగా మా జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో నెట్వర్క్ను ఆఫ్ చేసేసి లేదు బిల్లులు కొట్టడానికి వస్తలేదు అనేసి దీని మీద స్పెషల్గా ఒక కమిటీ చేసేసి వాళ్ళు రివ్యూ చేసుకోవడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కల్లారా చూసినటువంటి ఈ గవర్నమెంటు గత ప్రభుత్వంలో చూసిన గవర్నమెంట్కి మార్పులు తీసుకొచ్చేసి డిప్యూటీ సర్పంచ్లకు చెక్ పవర్ కల్పిస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామంలో సమస్యలు తీరుతాయి అనేసి ఒక రకమైనటువంటి విధానాన్ని తీసుకొస్తే ఈరోజు ఎక్కడో వస్తున్నటువంటి వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్తలు ఈరోజు మీడియా పరంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని ఈ యొక్క మీడియా ఇంత జరుగుతూ ఉన్నా కానన్నా దీనిపైన ప్రభుత్వం ఒక్క స్టేట్మెంట్ కానీ ఎక్కడ కానీ స్పందించడం లేదు. ఎందుకనేసి ఒకటే గమనించాలి మిత్రులారా, మీరు నిధుల దుర్వినియోగం జరిగింది 2 సంవత్సరాలు అనేసి దానిపైన స్పందించకుండా బయటికి చెప్పకుండా లోపలలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని సర్వర్లు బంద్ చేసేసి సర్వర్ డౌన్ వస్తుంది అనేసి బిల్లులు కొట్టకుండా ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో ఒక బిల్లు జనరేట్ చేయాలంటే సర్పంచ్ పని చేసిన తర్వాత అకౌంట్లోకి వేసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడేమో జరుగుతుంది, ఏ బిల్లు తెచ్చినా ఫస్ట్ సర్పంచ్ చేయాలి, ఆ చేసిన ఆయన అకౌంట్లోకి వెళ్ళేసి తీసుకురావాల్సిన పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ యొక్క వ్యవస్థను మళ్ళీ సెక్రటరీలకు అప్పచెప్తే 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం గమనించింది కాబట్టి దయచేసి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకినా మళ్ళీ అదే పోకడకు పోతే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము దీనిపైన స్పందించకపోతే ముందు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులం అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వం దీనిపైన స్పందన ఇవ్వకపోతే ఖచ్చితంగా దీనిపైన తిరగబడేసి మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తామనేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ మా చెక్ పవర్లు రద్దు అని చెప్పేసి మేము ఎలక్షన్ అయిన తర్వాత వితిన్ 1 or 2 డేస్లో మాకు చెక్ పవర్ రద్దు అని చెప్పి దిశా పేపర్లో రావడం జరిగింది. దాని తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదో రాయి వేసినట్టు ప్రభుత్వం రాయి వేసింది. దాన్ని మేమైతే ఎక్కడ తగ్గము. మా ఉప సర్పంచుల ఆత్మ గౌరవం మా యొక్క ఉప సర్పంచ్ చెక్ పవర్ అనేది. సో ఈ చెక్ పవర్ మాత్రం తీసేస్తే రేపు జరగబోయే ఎలక్షన్లు గ్రామాలలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో మా తడాకా ఏందో మేము కూడా చూపిస్తాము. గ్రామాలలో ఇలాంటివన్నీ ఇమీడియట్లీగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మొగ్గలోనే తుడిచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు మళ్ళీ ఇలాంటివి జరిగితే మాత్రం మా మండల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో కూడా మేము దేనికైనా వెనకాడము, ఏ ధర్నాకైనా కూర్చుంటాము, ఎంత దూరమైనా వస్తాము. మేము పార్టీలకు అతీతంగానే పోరాడుతున్నాము. ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ప్రతి పార్టీకి మేము అందరము సానుకూలంగానే ఉంటాము. బట్ మా యొక్క హక్కులను ఏదైనా కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం అది ఏ ప్రభుత్వం అయినా కానీ మేము ముందుండి ఈ ధర్నాకి కానీ ఇంకా ఏదైనా దానికోసం మేము తెగబడి ముందుకు వచ్చేదానికి ప్రయత్నిస్తాం. పక్కా 100% చేస్తాము. మా ఉప సర్పంచుల యొక్క చెక్ పవర్ని రద్దు చేయకుండా ఉప సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మీరు చేయొద్దు, మీ ఆ చర్యలు తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మన మల్లెడ్డి రంగారెడ్డి గారు మా యొక్క ఉప సర్పంచుల సమస్యలను పట్టించుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఈ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు చెక్ పవర్ రద్దు అనే అంశం పైన ఖచ్చితంగా స్పందించి మా యొక్క ఉప సర్పంచులకు ఖచ్చితంగా ఈ యొక్క చెక్ పవర్ అనేది ఉండాలని అలాగే మీ సవినయంగా ఉదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇందిరా పార్క్లో ఈ యొక్క ఉప సర్పంచుల ఫోరం తరఫున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ధర్నా కనువిప్పుతోడైన ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాగారైన కళ్ళు తెరిచి ఈ యొక్క మా యొక్క చెక్ పవర్లని రద్దు కాకుండా చూడాలి. అలాగే మా యొక్క ఉప సర్పంచులది అవిశ్వాస తీర్మానం కూడా 4 సంవత్సరాలకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు 2.5 సంవత్సరాలని బాగా వదంతులు సృష్టించి అందులోనే మమ్మల్ని ఒక రాజకీయంగా అనుదొక్కాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇది ఒక తక్షణమే అన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ కానీ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల పైన ప్రత్యేకంగా ఒక నిర్ణయం ఈరోజు వెలువచ్చాలని మా యొక్క ఉప సర్పంచుల ఫోరం తరఫున విన్నవించుకుంటా ఉన్నాం.